హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఇక తమ్నెల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏందని చెప్పేసి. క్రాఫ్టింగ్. ఇప్పుడు సడన్గా ఎటు సైడ్ నా దృష్టి ఎందుకు పోయిందంటే, సరే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకు కొంచెం యూజ్ అయ్యేది చేద్దామని చెప్పేసి ఇటు సైడ్ మళ్ళీ ఇక అది పక్కన పెడితే నేను ఒకటి చెప్దాం అనుకుంటాను. ఏంటంటే రీసెంట్ టైమ్స్లో నా వ్యూస్ అనేటివి మొత్తం పడిపోయినాయి. అంటే నాకు నా ఆర్గాన్జా కుర్తీ హాల్కి నాకు ఒక 3000 చేంజ్లో వ్యూస్ వచ్చి సడన్గా నాకు 100లో వ్యూస్ పడిపోయేసరికి నాకు అసలు వీడియోలు చేద్దామన్న ఇంట్రెస్టే రావట్లేదు. అందుకని చెప్పేసి నేను ఒక 2 వారాల గ్యాప్ అయితే తీసుకున్నా. మళ్ళీ సరే తర్వాతకి ఇది ఎండాకాలం కదా, ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి ప్రోడక్ట్ వీడియోస్ చేస్తడం వల్ల కొంచెం బోర్ కొట్టిందేమో, సరే క్రాఫ్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇంకొక థింగ్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్, పిల్లలు ఎక్కువ ఫోన్లు యూజ్ చేసే కంటే ఇట్లాంటివి ఏదైనా చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, లైక్ క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళకు కూడా నాలెడ్జ్ వస్తుంది క్రియేటివిటీ మీద. అందుకని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే పోస్ట్ చేసిన అండ్ పోస్ట్ చేస్తున్నా యాక్చువల్గా. అయితే ఫస్ట్ థింగ్ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇది కూడా నేను కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో చూసే చేస్తున్నా, నేనేం నా పర్ఫెక్ట్గా నా ఓన్గా నేను చేయట్లేదు. అయితే ఆ వీడియో చూసాక నాకు ఎందుకు లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనిపించిందంటే, ఆ వీడియోలో ఇప్పుడు నార్మల్గా నేను యూట్యూబ్లో ఏ వీడియో చూసినా వాళ్ళు వీడియో పెడుతున్నారు కానీ అసలు డీటెయిల్గా ఏం చేస్తున్నారు, ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నారు అని చెప్పేసి ఎవ్వరు కూడా డీటెయిల్గా ఇవ్వలేదు. జస్ట్ మ్యూజిక్ పెట్టి ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇక నేను సరే మనం కొంచెం క్లారిటీగా వీడియో పిల్లలకు అర్థమయ్యేలాగా, పిల్లల వాళ్ళ మమ్మీలకు అర్థమయ్యేలాగా, పిల్లలకు చేయించడానికి ఈజీగా అయ్యేలాగా చెప్దామని చెప్పేసి ఇక వీడియో అయితే తీద్దాం అనుకొని ఇంకా స్టార్ట్ అయితే చేసిన. అండ్ ఇంకా వీడియో మెయిన్ థింగ్, ఈ వీడియో చేయడానికి మనకి ఫస్ట్ కావాల్సింది, అంటే ఈ వీడియో చేయడానికి కాదు, ఈ క్రాఫ్ట్ చేయడానికి మనకి కావాల్సింది ఫస్ట్ ఒక అట్ట. మన దగ్గర కొత్త టీవీ ఆర్ఎల్స్ ఏదైనా షాప్కి వెళ్ళి ఒక బాక్స్ అన్న అంట ఇస్తాడో, బాక్స్ తీసుకొని అందులో మనకు కావాల్సిన అంత అట్ట తీసుకొని, అండ్ తర్వాతకి మనకి స్పూన్స్ కావాలి. అదే మన ఇంటి పక్కన ఉండే కిరాణా స్టోర్స్లలో కూడా స్పూన్స్ దొరుకుతాయి, లేదంటే స్టేషనరీకి వెళ్తే స్టేషనరీలో కూడా స్పూన్స్ ఉంటాయి. అవి ఒక 60 రూపీస్కి, ఒక 60 రూపీస్ ప్యాకెట్లో మనకి 60 వస్తాయి. అట్లా ఒక 2 ప్యాకెట్స్ తీసుకోండి వీడియో కోసం. అండ్ ఇంకొకటి, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను క్రాఫ్ట్ గమ్ తీసుకున్నా, దానివల్ల ఇలాంటి యూజ్ లేదు. ఎందుకంటే ఇవి స్పూన్ ఏదైతే ఉందో అది ప్లాస్టిక్ కాబట్టి పేస్ట్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు అది తీసుకోండి అని అంటే తీసుకోకండి. ప్రిఫర్ చేసేది ఏంటంటే మనం హీట్ గన్ ప్రిఫర్ చేయాలి. హీట్ గన్ వచ్చేసి స్టేషనరీలో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే గిఫ్ట్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, అండ్ అమెజాన్లో కూడా ఉంది. కాకపోతే ఎందుకు అమెజాన్లో ఎక్కువ రేట్ పెట్టి తీసుకోవడం, మనకు ఆఫ్లైన్ స్టోర్స్లో తక్కువకు ఉంది కాబట్టి ఆఫ్లైన్ స్టోర్లో తీసుకోండి. హీట్ గన్ నాకు 140 రూపీస్కి వచ్చింది, ఎందుకంటే నేను చిన్నది తీసుకున్నా. అండ్ దాంతోపాటు గమ్ ఏదైతే ఉంటుంది కదా, అది ట్యూబ్స్లా ఉంటుంది. ఆ ట్యూబ్ ఒక్కటి 20 రూపీస్ ఉంటుంది. టోటల్ 4 తీసుకున్నాను నేనైతే. సో ఇప్పుడు మనకు మొత్తంగా కావాల్సింది స్పూన్స్, ఒక అట్ట, అండ్ ఆల్సో ఆ హీట్ గన్, అండ్ తర్వాతకి ట్యూబ్స్, గమ్ అయితే ఏదైతే ఉందో అది. అండ్ తర్వాతకి ఏదైనా పెయింట్, ఏదైనా కలర్ కావాలి అని అనుకుంటే మీరు ఆర్గానిక్ పెయింట్స్ అయితే తీసుకోవచ్చు. నాకు అది ఫేవరెట్ ఆ పెయింట్స్. ఇక ఇది మ్యాటర్ పక్కన పెడితే, ఇక ఫస్ట్ ఒక అట్ట తీసుకొని దాన్ని మనము అంటే మనకి ఎగ్జాక్ట్గా అంత పెద్ద షేప్లో మనకి సర్కిల్ రాదు కాబట్టి ఇంట్లో ఏదైనా మూత తీసుకొని సర్కిల్ అయితే గీసుకోండి పెన్నుతోటి. గీసుకున్నాక స్పూన్ ఫస్ట్ లేయర్ ఏంటంటే మనకి ఏదైతే సైజు ఉంటాయో స్పూన్స్, అదే సైజులో జెల్ పెట్టి పేస్ట్ అయితే చేయండి రౌండ్గా. ఎగ్జాక్ట్ రౌండ్ చూసుకొని పేస్ట్ చేయండి. అండ్ తర్వాతకి నెక్స్ట్ లేయర్ ఏం చేయండి అంటే, ఇప్పుడు ఏదైతే స్పూన్ ఉందో మనకి ఆ సైజ్ కంటే కొంచెం చిన్నగా కట్ చేయండి. అట్లా ఇంకొక లేయర్ పెట్టండి. దాని తర్వాతకి ఇంకొక లేయర్, అట్లా చిన్న సైజ్గా కట్ చేసుకుంటూ టోటల్ 4 లేయర్స్ పెట్టాలి. పెట్టినాక మొత్తం కంప్లీట్ అయిపోయాక మనకి మిడిల్లో ఏదైతే స్పేస్ ఉందో, ఇప్పుడు మనం మిర్రర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనకి మీషోలో జస్ట్ 200 చేంజ్ రూపీస్కి ఒక 8 మిర్రర్స్ వస్తాయి, సర్కిల్ మిర్రర్స్. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ 8 మిర్రర్స్ మనకి మీషోలో జస్ట్ 200 చేంజ్కేమో ఉంది. ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీకు హీట్ గన్ కావాలంటే ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నాకు ఒక కమెంట్ చేస్తే నేను లింక్ అనేది మీకు ఇచ్చేస్తాను, లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో కూడా వేయడానికి ట్రై చేస్తాను, చూడండి. అండ్ లాస్ట్కి ఏం చేయాలంటే, మనకు ఆల్రెడీ మీషోలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మిర్రర్కి గమ్ ఇస్తారు, వెనకాల అది తీసేస్తే మనం పేస్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అట్లా మీకు అతుక్కోట్లేదు అని అంటే మీరు జెల్లు పెట్టి కూడా ఆ మిర్రర్ని పేస్ట్ చేయొచ్చు. ఏదైతే మన దగ్గర ఉందో హీట్ గన్ దాంతో కూడా పేస్ట్ చేయొచ్చు.
ఇంకా అట్లా పే చేసుకుంటే మన క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఎంత సాటిస్ఫై ఉంటుందంటే ఇలాంటివి మనంతటా మనం చేసుకుంటే. అవును, మిర్రర్లు బయట తక్కువ రేట్కి వస్తాయి, కాకపోతే మన చేతులతోటి మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ బయట కొనే వాటిలో అస్సలు రాదు. అది నేను దీనికి పెయింట్ కూడా వేద్దాం అనుకున్నా, బట్ నాకు అప్పటికే అంత ఓపిక లేకుండే. బట్ పెయింట్ వేస్తే ఇంకా 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 బాగుంటుండే. ఒక్కసారి మీ పిల్లలతోటి మమ్మీ వాళ్ళు కూర్చొని, అంటే ఇది ఒక్కరు హెల్ప్ లేకుండా ఇద్దరు కలిసి చేసుకుంటే, మమ్మీ కూర్చొని పిల్లలకి హెల్ప్, అంటే బేబీస్కి హెల్ప్ చేసిన, లేకపోతే డాడీ కూర్చొని బేబీస్కి హెల్ప్ చేసిన, మస్తు అంటే మస్తు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది. అండ్ చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇలాంటివి క్రాఫ్ట్స్ చేస్తుంటే ఇంట్లో మన మమ్మీ వాళ్ళకి చూస్తే వాళ్ళు కూడా ఖుషి అవుతారు. మా మమ్మీ నేను ఈ మిర్రర్ చేసినాక చూపిస్తే మస్తు అంటే మస్తు ఖుషి అయింది. కాకపోతే నా దాంట్లో చిన్న చిన్న ఫాల్ట్స్ ఉన్నాయి, నేనేం నాది పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పాను. బట్ నేను పడ్డ కష్టానికి నాకు ఇది వర్త్ ఇట్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అయితే మీషోలో మిర్రర్కి వాడు ఇట్లా పైన ఒక లేయర్ ఇస్తాడు, అది మనం అట్లా తీసేస్తే మిర్రర్ క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఒక్కటే చెప్పలేదు, ఇది కూడా చెప్దామని చెప్పేస్తున్నా. అయితే ఇంకా మీకు ఎలాంటి క్రాఫ్ట్ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. అంటే ఏదైనా వీడియో నాకు షేర్ చేస్తే నేను అది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను అండ్ పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు రివ్యూస్ కావాలంటే బట్టల మీద, అవి కూడా నేను చాలా వీడియోస్ పోస్ట్ చేసిన, ఇక్కడ సజెషన్లో ఇస్తా, వెళ్ళి చూడండి, అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫైనలీ ఈ వీడియో నచ్చితే గాయ్స్, యూ నో ద డ్రిల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. బాయ్ గాయ్స్, సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.